ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో ఎలా ఉన్నారు? అనుదినము దేవుడు 2 నిమిషాల సందేశం ద్వారా మీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నారని దేవుని సేవకుడిగా నమ్ముతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశం ద్వారా మీరు బలపరచబడుతున్నారు కదా. కేవలం ఈ 2 నిమిషాల సందేశం విని ఆ దినాన్ని ప్రారంభించడం కాదు. ఈ 2 నిమిషాల సందేశం వినడానికి ముందు మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టండి, ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత దేవుని వాక్యం చదవడం కాదండి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. ఒక స్థిరమైన క్రమమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కలవరపెట్టేటటువంటి సందర్భాలు కలిగినా మీలో ఉన్న ఆత్మదేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి ఉంటారు కనుక దానిని ధైర్యంగా ఎదుర్కోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. యవనస్తులు ఈరోజు ఎదుర్కొనే ప్రాముఖ్యమైన సమస్య ఏంటి అంటే, ఏం చేస్తున్నారు బ్రదర్ అంటే జాబ్స్ వెతుకుతున్నామన్నా అంటుంటారు. జాబ్స్ వెతుకుతున్న మీ అందరికి నేను ఒక మాట చెప్తున్నాను ఉదయకాల సమయంలో. ఒకవేళ యవ్వనస్తులు అయితే దయచేసి నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి, ఈ మాట ఆలకించండి. ముందు మీరు దేవుడిని వెతకండి. దేవుడు మీకు చక్కని మార్గంలో నడిపించి మీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. అనేక మంది ఈరోజు లోకానుసారమైనటువంటి వాటి కోసం ప్రయాసపడుతున్నారు, తాపత్రయపడుతున్నారు, వాటిని వెతుకుతూ ఉన్నారు, కానీ దేవుని యొద్దకు రావడం లేదు. ఈ ఉదయకాల సమయం కొరకు విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనంలో, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. మీరు దేవుని వెతకడం కానీ ప్రారంభించారు అంటే ఎలా వెతకగలం? ఎక్కడ వెతకగలం? ప్రార్థన ద్వారా, ప్రభు సన్నిధిలో కూర్చోవడం ద్వారా. మీరు ఎప్పుడైతే ప్రభువుని వెతకడం ప్రారంభిస్తారో మీరు వెతుకుతున్న వాటన్నిటిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం ప్రభు ఎంతమంది అయితే ప్రభు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారో మా ప్రియుల కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. దయతో వారిని జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాలు దయచేయమని, బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.